శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 89వ శ్లోకం గురించి చెప్పుకుందాం. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచశిభిః తరూణాం దివ్యానాం హసతైవ తే చండిచరణౌ ఫలాని స్వస్తేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిసమహ్నాయ దదతౌ. ఇందులో అమ్మవారి యొక్క చరణాలను వర్ణించారు. అంటే అమ్మవారి యొక్క పాదాల గోళ్ళను వర్ణించారు. ఇందులో ఓ పార్వతి, దరిద్రులకు శుభప్రదమైన ఐశ్వర్యాన్ని ఎల్లప్పుడూ ఇస్తున్న నీ రెండు పాదాలు ఎంతో పుణ్యం చేసుకుని స్వర్గాన్ని పొందిన దేవతలకు మాత్రమే కోరిన కోరికలు తీర్చేటటువంటి కల్పవృక్షాలని కాలి గోళ్లతో నవ్వుతున్నాయో అనేటట్లు ఉంటున్నాయి. ఆ గోళ్ళు స్వర్గస్త్రీల హస్త పద్మాలను ముకుళింపచేయటంలో చంద్రులుగా ఉంటున్నాయి. కల్పవృక్షాలు పుణ్యాత్ములైన దేవతలకి మాత్రమే కోరిన కోరికలు తీరుస్తాయి. అమ్మవారి పాదాలు దరిద్రులైన భక్తులందరికీ భద్రమైన ఐశ్వర్యాన్ని ఎల్లప్పుడూ ఇస్తాయి. కాబట్టి ఆ తల్లి పాదాలు కల్పవృక్షాలను చూసి అపహసిస్తున్నాయి. కాలి గోళకాంతులు నవ్వులని సూచిస్తున్నాయి. దేవతా స్త్రీలు ఆ పాదాలకి పద్మాల వంటి చేతులను జోడించి నమస్కరిస్తారు. కాబట్టి అమ్మవారి కాలి గోళ్ళు ఆ దేవతా స్త్రీల హస్త కమలాలను ముకుళింప చేయటంలో చంద్రుళ్ళు అవుతున్నాయి అని. చండి అంటే ఇందులో కోపం కలది అని అర్థం. అంటే చండాసురుణ్ణి చంపినది అని కూడా ఇంకో అర్థం వస్తుంది. నఖదీదది సంచన్న నమజ్జన తమోగుణ అని లలిత సహస్రనామం దీనికి. ఇప్పుడు మన శ్లోకంలోకి వెళ్ళినట్లయితే, నకైహి నాకస్త్రీణాం కరకమల సంకోచే శశినః. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభి తరూణాం దివ్యానాం హసతః ఇవతే చండి చరణౌ. తరుణాం అంటే శశిభిహి అని తరుణాం అనొచ్చు, లేదంటే కరకమల సంకోచ శశిభి తరుణాం దివ్యానాం హసతైవతే చండీచరణం అలా కూడా అనొచ్చు. ఫలాని స్వస్తేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం. ఫలాని స్వస్తేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం. దరిద్రేభ్యః భద్రాం శ్రియం అనిసం అహ్నాయ దదతౌ. దరిద్రేభ్యో భద్రాం శ్రియం అనిసం అహ్నాయ దదతౌ. అంటే, హే చండి, ఓ దుర్గాదేవి, కిసలయ చిగురుటాకులను, కరాగ్రేణ హస్తముల యొక్క కొనల చేత, స్వస్తేభ్యః స్వర్గమునందుండు దేవతల కొరకు, స్వస్థులు అంటే సంపన్నులు భాగ్యవంతులు అగు దేవతలకే, ఫలాని అభీష్ట ఫలములను, ఇష్టార్థములను కూడా, దదతాం ఇచ్చున్నది, దివ్యానాం స్వర్గమందున్నటువంటి, తరుణాం కల్పవృక్షములను, దరిద్రేభ్యః దీన జనుల కొరకు, భద్రాం మంగళకరమైనటువంటి, శ్రియం లక్ష్మిని అంటే సంపదను, అనిసం ఎల్లప్పుడూ, అహ్నాయ శీఘ్రముగా, దదతౌ ఇచ్చుచున్నట్టి, తే నీ యొక్క, చరణౌ పాదములు, నాకస్త్రీణాం శచీదేవి మొదలగు వేల్పు స్త్రీల యొక్క, కరకమల హస్తములు అను పద్మముల యొక్క, సంకోచ ముకుళీభావమునందు అంటే ముడుచుటయందు, శశిభిహి చంద్రరూపును పోల్చునవైన, నకైహి గోళ్ల చేత, హసతః ఇవ నవ్వుచున్నవి వలె ఉన్నాయి. అంటే దేవి పాద సందర్శన సమయమందు నఖముల కాంతులు చంద్రకిరణముల వలనే ఆ సురాంగన కరపద్మములను ముడుచుకొన చేయుచున్నవి. అంటే అంజలి సంధానమును చేయుచున్నారు అని భావం అన్నమాట. నమస్కరిస్తున్నారు వీళ్ళు అమ్మకి అని భావం అన్నమాట. ఏమంటున్నారంటే ఇందులో శంకరులు, అమ్మవారి పాదాలకు దేవతా స్త్రీలు వచ్చి నమస్కారం చేస్తున్నారు. నాకస్త్రీణాం, నాకం అంటే స్వర్గం. దాసీభూత సమస్త దేవ వనితాం అని కదా తల్లిని కొలుచుకుంటాము. అంటే దేవకాంతలు వచ్చి రెండు చేతులు ముకుళించి నమస్కారం చేస్తున్నారట. ఆ చేతులు ఎలా ఉన్నాయి? పద్మాలు అన్నమాట. కరకమల సంకోచ శశిభి, కరకమలాలు అంటే చేతులు అనేటటువంటి పద్మాలు. ఆ చేతులు పద్మాల్లా ఉన్నాయి.
ఈ పద్మాలు ముడుచుకున్నాయట. పద్మాలు ఎక్కడ ముడుచుకుంటాయి? సాధారణంగా చంద్రుడి దగ్గర ముడుచుకుంటాయి. అమ్మ పాదాల దగ్గర ఏ చంద్రుడు ఉన్నాడు అని చెప్పి ఆ చేతులు ముడుచుకున్నాయి? నఖదీదతి సంచన్న నమజ్జన తమోగుణ అని లలిత శాస్త్రంలో చెప్పారు కదా. నఖదీదతి అంటే పాదాల యొక్క గోళ్ళు కాంతి, ఆ గోళ్ళు కాంతిమయాలు. అలాంటి ఆ పాదాలని తలుచుకుంటేట ఆ గోళ్ళ యొక్క కాంతులు మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తాయిట అవి. నమజ్జనులు అంటే నమస్కారం చేస్తున్నారు. నమస్కారం చేసేటప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాము? తల తల ఆనించి అమ్మ పాదాల మీద ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా మన పాదాలకి తల ఆనించి నమస్కారం పెడతాం కదా. అంటే ఆ తల నిండా ఉన్నదేంటి? మనకి మన తలలో ఉన్నదంతా అజ్ఞానమే. అజ్ఞాన బంధురమైనటువంటి ఆ తల అమ్మ పాదాల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వాల్చి దండం పెట్టగానే ఏమవుతోంది అంటే ఆ పాదాల గోళ్ళకు ఉన్నటువంటి కాంతుల వల్ల మన మెదడులో తలలో ఉన్నటువంటి అజ్ఞానం పోతోందిట. కనుక అమ్మ పాదాలకి నమస్కరించే వాడి తలలో అజ్ఞానం ఉండదు అని శంకరుల భావన. శంకరుల భావన ఏంటి? అది నిజమే కదా. ఎంత గొప్పగా వసిన్యాది వాగ్దేవతలు చెప్పారో చూడండి. నఖదీదతి సంచన్న నమజ్జన తమోగుణ. ఇదే విషయాన్ని కృష్ణ కరుణామృతంలో కూడా లీలాసుకుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే కృష్ణుడి యొక్క అంటే కృష్ణుడన్నా అమ్మన్న వాళ్ళిద్దరు అన్నా చెల్లెలే కదా. అది మనం అమ్మకి ఆపాదించుకోవచ్చు, అమ్మకి చెప్పింది కృష్ణుడికి ఆపాదించుకోవచ్చు. అలా ఇక్కడ మనం అమ్మకి ఆపాదించుకున్నట్టయితే ఆయన అందులో చెప్పింది కాలి గోళ్లను వర్ణిస్తూ ఏమన్నారు? ఈ విధంగా చెప్తాడు ఆయన. అది ఇక్కడ అమ్మ పాదాలకు కూడా మనం మననం చేసుకోవచ్చు, అనుసంధానం చేసుకోవచ్చు. ఏమని చెప్తున్నాడంటే చంద్రుడు నీ ముఖం దగ్గర ఓడిపోయి, ఆ చంద్రుడు తల్లి ముఖం దగ్గర ఓడిపోయి సిగ్గుతో పాదాల మీద పడిపోయాట. ఎంత సిగ్గుపడిపోయాడంటే సిగ్గుతో చచ్చిపోయాం, ముక్కలైపోయామని చెప్పి అంటూ ఉంటాను చూడండి. అలాగా ఆ చంద్రుడు సిగ్గుతో ముక్కలైపోయాట. ఆ ముక్కలైపోయి అలా సిగ్గుతో చంద్రుడు ముక్కలైపోయాడంటే ఎన్ని ముక్కలైపోయాయి? 10 ముక్కలైపోయాట చంద్రుడు. ఆ సిగ్గుతో ఆ 10 ముక్కలయ్యి నీ పాదాల మీద పడితే సరే ఆ తల్లి దయతలిచి పోనీలే అక్కడే ఉండు అని చెప్పి ఆ దయతలిచి ఆ తల్లి ఉండమని చెప్పిందంట. నువ్వు దయతో అందుకు పోనీలే అక్కడే ఉండు అని అంది ఆ తల్లి. నువ్వు దయతో అంటే అందుకు ఆ 10 ముక్కలైనటువంటి చంద్రుడు ఆ పాదాల మీదే ఉండిపోయాడు. ఎప్పుడైతే ఆ తల్లి సరే అక్కడే ఉండు సిగ్గుతో తల ఉంచుకుని ఆయన కింద పడిపోయేటప్పుడు 10 ముక్కలు అయిపోయాడు. 10 ముక్కలు అయిపోగానే ఆ తల్లి ఏం చేసింది? సరే అక్కడే ఉండు అని చెప్పేటప్పటికి ఆ 10 ముక్కలు ఆ పాదాల మీదే ఉండిపోయాట. ఆ 10 ముక్కలే అమ్మ కాలి గోళ్ళట. అంటే అన్ని చంద్రుడిని కట్ చేసి 10 ముక్కలు పెట్టారా అన్నట్లుగా ఉందిట. అమ్మ కాలి గోళ్ళు అలా ఉన్నాయట. అలాగా అమ్మ యొక్క కాలి వేళ్ళ గోళ్ళ కాంతులు అంత చక్కగా ఉన్నాయి. అవి ఎలాంటి వెన్నెల కాంతులు? మరి చంద్రుడి ముక్కలు కదా, వెన్నెల దగ్గరికి రాగానే కమలాలు ముడుచుకుంటాయి కదా. కనుక ఆ దేవకాంతల కరములు ఎలా ఉన్నాయి? పద్మాల్లా ఉన్నాయి. అమ్మ కాలి గోళ్ళు చంద్రుడు. ఎప్పుడైతే ఈ కరకమలాలు ఎప్పుడైతే ఆ తల్లి పాదాల దగ్గరకు వచ్చి దండం పెట్టాయో ముడుచుకున్నాయట. ఇప్పుడు మనం దండం పెట్టేటప్పుడు చేతులు ఇలా 2 చేతులు దగ్గరకని ముకులించుకున్నట్టుగా పెట్టి దండం పెడతాం కదా, అదనమాట. ఎందుకంటే అక్కడ చంద్రకాంతి శోభించడం వల్ల. అంటే ఆ దేవకాంతల వాళ్ళు దండం పెట్టిన దాన్ని శంకరులు ఎలా ఊహించారంటే ఆ చేతులు తామరలు కమలాలు, ఆ కమలాలు చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి ముంచుకున్నాయి. ఏ చంద్రుడి దగ్గరికి వచ్చారు? అమ్మ పాదాలు. అమ్మ పాదాల దగ్గర ఏ చంద్రుడు ఉన్నాడు? అమ్మ తల మీద ఉన్నటువంటి చంద్రుడే సిగ్గుతో అమ్మ ముఖానికి ఓడిపోయి సిగ్గుతో కింద పడి ముక్కలు అయిపోతే ఆ 10 ముక్కలు అమ్మ కాలి గోళ్ళు అయ్యాయి అనమాట. అంటే అక్కడ చంద్రుడు ఉన్నాడు. ఈ కరకమలాలు అంటే వీళ్ళ కమలాలు ఎప్పుడైతే చంద్రుడి దగ్గరికి వచ్చాయో ముంచుకుంటాయి కదా. అంటే ఏం చెప్తున్నారు ఇందులో అంటే అలాగే చంద్రకాంతి శోభించడం వల్ల ముడుచుకున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. అంటే ఏంటి? దేవకాంతలు వచ్చి ఆ 2 చేతులతో దండం పెడుతున్నారట అమ్మవారికి అని చెప్తున్నారు ఇక్కడ మనకి శంకరులు. ఆ దండం పెట్టే దృశ్యాన్ని మనం ఊహించుకున్నట్టయితే అది ఆ భావన మనకు కూడా రావాలి. అందుకని ఎందుకంటే అలాగా చెబుతారు అంటే మన మనసు అక్కడ నిలబడడం కోసము అన్నిసార్లు చెప్తారు. ఇందులో కూడా మనం పాదాలే చెప్పుకుంటున్నాము ఈ శ్లోకంలో కూడా.
ఎలాగంటే చేతులు ముడిచి నమస్కరిస్తున్నారు. అప్పుడు మనకి ఏం కనబడుతోంది? దేవకాంతలు మెరిసిపోతున్నటువంటి వెన్నెల వలె ఉన్నట్లు ఉన్న ఆ కాలి వేళ్ల గోళల్లో ప్రకాశిస్తున్న అమ్మ పాదాలకి నమస్కరిస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది కదా. అట్లాగా మనం ఊహించుకున్నట్టయితే అమ్మ పాదాల దగ్గరికి మనం చేరుకున్నట్టే. ఆ పాదాలు కనుక మనం ధ్యానంలో దర్శనం చేయగలిగితే మన జన్మ కూడా ధన్యమే. అంటే ఇప్పుడు ఏమైందంటే తరుణాం దివ్యానాం హసత యువతే చండి చరణం. అంటే అప్పుడు అమ్మ పాదాలు నవ్వుతున్నట్లు ఉన్నాయట. అంటే ఏంటి? నవ్వుతుండడం అంటే? అంటే నవ్వును సాధారణంగా దేంతో పోలుస్తాం? వెన్నెలతో పోలుస్తారు కదా. అంటే అమ్మ పాదాల మీద చంద్రుడు ఉన్నాడు కదా, అలా అమ్మ పాదాలు నవ్వుతున్నట్లు ఉన్నాయట. ఆ దేవకాంతల చేతులు చూసి అమ్మ పాదాలు నవ్వుతున్నట్లు ఉన్నాయి. ఎలా నవ్వుతున్నాయట? పరిహాసంగా నవ్వుతున్నట్లుగా ఉన్నాయట. కనుక వెన్నెల కాంతి అది. ఎందుకు నవ్విందంటే కల్పవృక్షాల చెట్లు కొయ్యగలిగే చేతులు నా కాళ్ళ దగ్గరకు వచ్చి దండం పెడుతున్నాయి అని అమ్మ పాదాలు నవ్వాయిట. అంటే నిజానికి ఆ దేవకాంతలు అమ్మ పాదాల దగ్గరికి వచ్చి ఎందుకు దండం పెట్టాలి? ఏం కావాలన్నా కూడా ఇవ్వగలిగే చెట్లు కల్పవృక్షాలు అవన్నీ స్వర్గంలో ఉంటాయి కదా, బోలెడున్నాయి. అయితే మరి అక్కడ హాయిగా కోసుకుంటూ అక్కడ ఉండే చేతులు అవి. అలాంటి చేతులు వచ్చి ఇక్కడ దండం పెట్టాయి. అంటే ఏంటి? కల్పవృక్షాలు కూడా ఇవ్వలేనివి అమ్మ పాదాలు ఇవ్వగలవు అని చెప్పి శంకర్లు ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఫలాని స్వస్థేభ్య. స్వస్థులు అంటే ఇక్కడ హాయిగా ఉన్నవాళ్ళు. అంటే మనం స్వస్థత చేకూరిందా, స్వస్థతగా ఉన్నారా అని ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, అదనమాట. హాయిగా ఉన్న వాళ్ళకి ఏ సంపదలు కావాలంటే ఆ సంపదలు ఇస్తాయి కల్పవృక్షాలు. అంటే ఏంటి? పుణ్యం చేస్తే స్వర్గలోకానికి వెడతాం. వెడితే స్వస్థులు అంటే ఇక్కడ ఇంకో అర్థం కూడా వస్తుంది. స్వస్థులు అంటే స్వహ అంటే స్వర్గలోకం, స్థులు అంటే ఉన్నవాళ్ళు, అంటే స్వర్గంలో ఉన్నవాళ్ళు అని. మనం ఎన్నో పుణ్యాలు చేసుకుని స్వర్గానికి వెడితే అక్కడ అవి ఇస్తాయిట. అంటే పుణ్యాలు అనే సంపద ఉన్న వాళ్ళకి మాత్రమే కల్పవృక్షాలు ఏవి కోరుకుంటే అవన్నీ ఇస్తాయి. కానీ ఎంత పాపాత్ముడైనా దీనుడైనా శరణు వేడితే వారికి కల్పవృక్షాన్ని మించిన ఫలితాన్ని ఇస్తున్నాయి అమ్మ పాదాలు. చూడండి, అందుకని శంకర్లు ఆ విధంగా మనకి చూపించారు. అందుకే అమ్మ పాదాలని తలుచుకుంటే ఆ కల్పవృక్షాల దగ్గరికి వెడితే కానీ భోగాలు ఇవ్వదు, కానీ తలుచుకుంటే చాలు కావలసిన ఫలితాలు ఇస్తాయి అమ్మ పాదాలు. అంటే కల్పవృక్షాల దగ్గరికి వెళ్ళి అడిగితే అవి ఇస్తాయి. మనం వెళ్లకుండా ఇక్కడే ఎక్కడ కూర్చొని తలుచుకున్నా అవి మనకి కావలసిన ఫలితాలు ఇస్తాయి. ఫలాని స్వస్థేభ్య కిసలయ కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో అంటే దరిద్రులకు కూడా భద్రాం శ్రియం అనిసం అహ్నాయి దదతౌ. దరిద్రులకు కూడా భద్రాన్ని సంపదల్ని కూడా ఇవ్వగలిగేవి అమ్మ యొక్క చరణాలు. ఆ తల్లి సులభ ప్రసన్నురాలు. మందే ఆలస్యం పడటం లేదు. ఎందుకు? ఆ అమ్మ పాదాల మీద. ఎంత తొందరగా ఆ అమ్మ పాదాల మీద పడితే అంత తొందరగా ఆ తల్లి మనకి కల్పవృక్షాలను మించిన ఫలితాలను మనకి ఇస్తుంది. అంటే ఇక్కడ శంకరులు స్వర్గలోకంలో కల్పవృక్షాలకు అమ్మ పాదాలకు ఉన్నటువంటి తేడా చెప్తున్నారు. కల్పవృక్షాలకు వాటి చిగురుటాకులే గోళ్ళు. ఆ గోళ్లతో అవి కోరికలు తీరుస్తాయి. అంటే కల్పవృక్షాలు స్వర్గలోకంలోని సకల భోగభాగ్యాలు ఉన్న వారికి మాత్రమే కోరికలు తీరుస్తాయి. కానీ అమ్మ పాదాల గోళ్ళు దరిద్రులకు దీనులకు కూడా కోరికలు తీరుస్తాయి. చంద్రుడు పద్మాలను ముకుళింపచేస్తాడు. అదేవిధంగా అమ్మ పాదముల నఖములు అంటే గోళ్ళు దేవతా స్త్రీల చేతులు అనేటటువంటి పద్మాలను ముకుళించుకునేలా చేస్తాయి. అమ్మ కాలి గోళ్లకు నమస్కరిస్తే చాలు తమో గుణం పటాపంచలైపోతుంది. దీన్నే మనం లలితా శాస్త్రంలో నకదీదతి సంచన్న నమజ్జన తమో గుణ అంటున్నాం. అంటే శ్రీదేవి పాదాల గోళ్ల ముందు కల్పవృక్షము అత్యల్పములు అని చెప్పి శంకర్లు చెప్తున్నారు. అంత గొప్పవి ఆ తల్లి యొక్క పాదాలు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఆ తల్లి పాదాలని పట్టుకోవడమే మన పని. ఎప్పుడైతే మనం పట్టుకున్నామో ఆ తల్లి కల్పవృక్షాన్ని మించినటువంటి సంపదల్ని, కోరికల్ని, మనకి ఏవి కావాలో అవన్నీ కూడా తలుచుకుంటేనే చాలు ఇస్తుంది. కల్పవృక్షం అడిగితే కానీ ఇవ్వదు, ఈ తల్లి తలుచుకుంటేనే ఇచ్చేస్తుంది అనమాట. అలాగా దీన్ని జపం చేసుకోవాలి అంటే 1000 సార్లు చేసుకోవాలి. దీనివల్ల ఫలితం సర్వరోగ శమనము, గుడపాయసం మధువు నివేదన చేయాలి. కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.